సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757 వేదిక మీద ఉన్న పెద్దలు అలాగే హాజరైన సభికులు అందరికీ నమస్కారం. ముందుగా మనం చంద్రబాబు నాయుడు గారి శపథం నెరవేరిన ముహూర్తాన్ని విజయోత్సవాన్ని ముందుగా ప్రస్తావించుకున్నాం. జూన్ 12వ తారీఖు గన్నవరం దగ్గర కేసరపల్లిలో నారా చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి ఆ ఒక్క మాటే వినపడింది. ఇక ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు అనేది ఆ పక్కనున్న గవర్నర్ గారికి కూడా వినపడలా. ఆ సభ హర్షధ్వానాలతోటి, ప్రజల ఉద్వేగంతో, ఉద్విగ్నతతోటి మారుమోగిపోయింది. ఒక రకంగా నేను కూడా ఉన్నా సభలో. అక్కడ ఒక కొత్త పండగ వాతావరణాన్ని చూశాను నేను. 2019 నాడు తెలుగుదేశం పార్టీ ఓటమికి కీలకంగా ఆ రోజు దోహదం చేసిన అంశం, కొత్త జనరేషన్ యువత తెలుగుదేశం పార్టీ నుంచి డిటాచ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారి కంటే చిన్నవాడు అయి ఉండటంతో కొత్త జనరేషన్ యువత జగన్మోహన్ రెడ్డి నోన్ చేసుకున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి ప్రణాళికలు ఇవేవి చర్చనీయాంశం కాల. కానీ మొన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా కానీ 2024 ఎన్నికల ప్రచార సందర్భంగా కానీ మనందరం గమనించిన కీలకమైన అంశం ఏంటి అంటే, కొత్త జనరేషన్ యువత మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీకి చేరువయ్యారు. దానికి అత్యంత కీలకంగా దోహదం చేసింది నారా లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర. ఏ యువత అయితే తెలుగుదేశం పార్టీ నుంచి దూరం అయ్యారో, ఎందుకు దూరం అయ్యారో వాళ్ళకే ఒక ఏమనాలి, వాళ్ళకే క్లారిటీ లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన అసత్య ప్రచారాల ప్రలోభంతో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఏదో కేంద్రం మెడలోంచే పోరాట యోధుడు, వీళ్ళందరికీ అద్భుతమైన భవిష్యత్తు కల్పించగలుగుతాడు, 13 జిల్లాలని 13 హైదరాబాద్గా అభివృద్ధి చేయగలుగుతాడని చెప్పని ఒక రకమైన భ్రమల్లో అతను వెనక ర్యాలీ అయ్యారు. నేను అంతటి స్థాయి పాలకుడిని కాదయ్యా, నాకు చేతనైంది కూల్చివేతలు, ఆక్రమణలు, అరాచకం, అవినీతి, కక్ష సాధింపు మాత్రమే అని చెప్పని జగన్మోహన్ రెడ్డి తాను రుజువు చేసుకోవడానికి 1 నెల రోజుల కాలమే పట్టింది. మిగిలిన 4 సంవత్సరాల 11 నెలలు ఆ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఈ మే 13 వస్తా అని చెప్పని ఎదురు చూశారు. ఆ ఎదురు చూసిన ముహూర్తం రాగానే శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా దాకా, అనంతపూర్ జిల్లా దాకా గత ఎన్నికల్లో 29 ఎస్సీ నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి 1, జనసేనకు 1 దక్కాయి. కానీ ఈసారి అది రివర్స్ అయింది. 27 తెలుగుదేశం కూటమికి దక్కితే 2 వైసీపీకి వచ్చినాయి. 7 ఎస్టీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో 7కి 7 వైసీపీకి వచ్చినాయి. కానీ ఈసారి 7లో 2 అతనికి దక్కితే 5 కూటమికి దక్కినాయి. అంటే ఎస్సీ ఎస్టీల దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాలకు సంబంధించిన, అన్ని మతాలకు సంబంధించిన, అన్ని స్థాయిలకు సంబంధించిన ప్రజలు 100కి 55% కోరుకొని గెలిపించుకున్న గెలుపుది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ చరిత్రలో 1994లో దక్కిన విజయం అతిపెద్ద విజయం. 1983, 85లో కూడా దక్కిన దానికన్నా కూడా పెద్ద విజయం 1994లో దక్కింది. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షాలుగా పోటీ చేసిన కమ్యూనిస్టులకు 35 సీట్లు వస్తే అప్పటి వరకు అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ కేవలం 26 స్థానాలకు పరిమితం అయ్యి ప్రతిపక్ష హోదా కూడా దక్కల. నేను గత 2 సంవత్సరాల నుంచి చాలా వీడియోల్లో చెప్తా ఉండేవాడిని, 1994 రిపీట్ అవుద్ది 30 సంవత్సరాల తర్వాత 2024లో. తెలుగుదేశం పార్టీ అలయన్స్ పార్ట్నర్ల కన్నా కూడా తక్కువగా వైసీపీ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోదు అని చెప్పని చాలా సందర్భాల్లో చెప్తూ ఉండేవాడిని. వాస్తవంగా నేను అనుకుంది ఏంటంటే, 18 స్థానాలు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది కాబట్టి కనీసం ఒక 16-17 స్థానాలను వస్తాయేమో అనుకున్నా. కానీ ప్రజలు మరింత విఘ్నులు. వాళ్ళు 11కే పరిమితం చేశారు. ఎర్రగొండపాలెం, దర్శి ఒక 3300 ఓట్లు కనుక ఇంకొంచెం తెలుగుదేశం పార్టీ దక్కించుకోగలిగి ఉన్నట్టయితే అడుసుమల్లి శ్రీనివాసరావు గారు పదే పదే చెప్తుండేవాళ్ళు, ఇతను సింగిల్ డిజిట్కి పరిమితం కాబోతున్నాడు అని చెప్పని. అది సఫలీకృతం అయ్యుండేది.
కానీ అతని అదృష్టం కొంది ఆ సింగిల్ డిజిట్ కాకుండా 11 వచ్చినాయి. ఏదేమైనా సరే ఇక అతను ముగిసిన అధ్యాయం. మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టర్ ఇక కనిపించదు మనకి. ఎందుకనంటే ఇప్పటి వరకు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అతని మీద ఉన్న కేసుల విచారణ వేగవంతం కాకుండా కాపాడుకుంటూ వచ్చాడు. 3500 సార్లు కేసులకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాడు. ఇక పప్పులు ఉడకవు. ఆల్రెడీ సిబిఐ కోర్టు నెక్స్ట్ వాయిదా నుంచి సిబిఐ ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరుకు అయి తీరాల్సిందే అని చెప్పని ఈరోజే ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకెక్కడి నుంచి జరిగేది ఏంటి అంటే 18 కేసులకు సంబంధించి అతను వారం వారం కోర్టుకు వస్తూ ఉంటాడు. వెనక వాళ్ళ ఆవిడ క్యారేజ్ తీసుకొని భోజనం తీసుకొస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇతనే చూపించున్నాడు కదా మనకి. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా కేసులు నమోదు చేయాలి అని చెప్పని అతనే మార్గం చూపించున్నాడు. కాబట్టి ఈరోజు అతని మీద నమోదు చేయాలి అని అంటే అతను చేసిన అవినీతి, అతను చేసిన ప్రజాధన దుర్వినియోగం, అతను పాల్పడ్డ ఉల్లంఘనలు, అతిక్రమణలు, అరాచకాలు, వీటన్నిటి మీద వ్యవస్థల విధ్వంసం, వీటన్నిటి ప్రాతిపదికగా కనుక కేసులు నమోదు చేయడం మొదలు పెడితే 50 నుంచి 100 కేసులు నమోదు చేయడానికి ఆస్కారం ఉంది. అతను ఫ్యాబ్రికేటెడ్ రికార్డ్స్ తోటి సాక్ష్యాధారాలు లేకుండా మనీ ట్రయల్ చంద్రబాబు నాయుడు గారికి ఈ రూపాయి ముట్టిందనే కనీస మాత్రపు ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదు చేశాడు. కానీ స్పష్టమైన సాక్ష్యాధారాలతో, జీవోలతో ఇతని వల్ల జరిగిన ప్రతి తప్పుని ఎత్తి చూపుతా మనం కేసులు నమోదు చేయడానికి ఆస్కారం ఉంది. నమోదు చేసి తీరాల్సిన అవసరం కూడా ఉంది. లేకపోతే ఏ విధ్వంసం చేసైనా సరే సానుభూతి మాటను తప్పించుకోవచ్చు అనుకునే పాలకులకి ఈరోజు ఇతని మీద కనుక ఉపేక్షిస్తే మరొకరికి ఇటువంటి ఆస్కారం ఇచ్చినట్టు అవుద్ది. ఖచ్చితంగా ప్రజాకోర్టులో శిక్షకు గురయ్యాడు. అసలు సిసల కోర్టులో కూడా శిక్షకు గురి చేయాల్సిన అవసరం ఉంది. ఈ శిక్షకు గురైనప్పుడు 2 సంవత్సరాల కంటే అధికంగా శిక్ష పడే కేసులు ఆల్రెడీ ఇప్పుడున్న 11 సిబిఐ ఈడీ కేసుల్లోనే అతని మీద పక్కా డాక్యుమెంట్ ఎవిడెన్స్తో నమోదై ఉన్నాయి. కాబట్టి 2029 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మీద జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టర్ ఇక మనకు కనపడదు. ఖచ్చితంగా ఆ రోజు రాజకీయ ప్రత్యర్థులుగా వాళ్ళ చెల్లెలో ఇంకొకరు ఉంటే ఉండొచ్చు. కానీ అదొక ఆరోగ్యకరమైన రాజకీయానికి దారితీస్తుంది. రాజకీయాన్ని అనారోగ్యం పాలు చేశాడు, అస్థిరపరిచాడు, అరాచకాలు చేశాడు, వ్యవస్థను విధ్వంసం చేశాడు, ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను హరించేశాడు, రాజకీయ పార్టీలని స్వేచ్ఛాయుత వాతావరణం రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోకుండా ప్రతిబంధకాలు సృష్టించాడు. అన్నిటికీ ఫలితం ఏంటి అనేది ప్రజలు అతన్ని ఓడించలా, శిక్షించారు. అతన్ని ఓడిస్తే కనీసం ఒక 40-50 స్థానాలు దక్కితే గౌరవప్రదంగా దాన్ని ఓటమంటాం మనం. కానీ ఇప్పుడు జరిగింది అది ఓటమి కాదు, శిక్ష. ప్రజలు అతన్ని శిక్షించారు. కాబట్టి ఇక అతని గురించి మనం పదే ప్రస్తావించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక అతని అధ్యాయం ముగిసింది. ఇక అతను మనకు ప్రత్యర్థి కాదు. చంద్రబాబు నాయుడు గారి పట్ల ఏ నమ్మకంతో అయితే ప్రజలు ఇంతటి బలమైన అధికారాన్ని కట్టబెట్టారో ఆ కట్టబెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా రాష్ట్రానికి ఒక అద్భుతమైన రాజధాని, రాష్ట్రానికి కావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, రాష్ట్రానికి కావాల్సిన ఇండస్ట్రియల్ పెట్టుబడులు రప్పించడం, ఉపాధి కల్పించడం, సంపద సృష్టి చేయడం, ఇతని ద్వారా జరిగిన విధ్వంసాన్ని, ఆర్థిక విధ్వంసం, మొట్టమొదటిగా 13 లక్షల కోట్ల అప్పులు రాష్ట్రానికి వారసత్వంగా అప్పచెప్పాడు ఇతను. ఆ గుంటలు మొత్తం పూడ్చుకోవాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుంది. కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఈ 5 సంవత్సరాలు ఆయన కష్టపడతారు. తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ గత అనుభవం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం రియలైజ్ అయ్యి మళ్ళీ ఇంకొకటి ఎవడో ఒకటి వచ్చి మళ్ళొక ఫేక్ ప్రచారాలు, మరొక అసత్య ప్రచారాలు, ప్రజలను ప్రలోభపెట్టే వాగ్దానాలు, ఇంకొకడో ఐప్యాక్ కాకపోతే ఇంకొక జీప్యాక్ వచ్చి మరొకసారి ప్రజల మనసులో పొల్యూట్ చేసే ప్రయత్నం చేసినా దానికి ఆస్కారం కలిగివ్వకుండా కనీసం ఇంకొక 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి ఆ నాయకత్వాన్ని అప్పచెప్పి ఆయన చేతిలో పాలన కొనసాగిస్తేనే ఆంధ్రప్రదేశ్ దెబ్బతిన్న బ్రాండింగ్ నిలబడటానికి ఆస్కారం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ యువత వలసలు లేని ఉపాధి దక్కించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు శాంతి భద్రతతో కూడిన జీవనం దక్కడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం గతంలో జరిగిన పొరపాటును సమీక్షించుకొని ఈ ఎన్నికలో ఇచ్చిన తీర్పుని రాబోయే ఇంకొక ఎన్నికో ఆపై ఎన్నిక దాకానో దాన్ని కొనసాగిస్తారని ఆశిద్దాం. ఇక మన శ్వేత వాళ్ళు చెప్పింది ఏంటి అంటే తెలంగాణలో పార్టీని ఏ విధంగా మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం చేసుకోవాలి దానికి కూడా సలహాలు ఇవ్వమన్నారు. ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే
నాకున్న అనుభవరీత్యా, నాకు ప్రజలతో ఉన్న కాంటాక్ట్స్ రీత్యా నాకు ఉన్న స్పష్టత ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో ప్రజల మనసుల్లో సజీవంగానే ఉంది. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు తెలుగుదేశాన్ని మోసం చేశారు తప్ప కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని మోసం చేయలే. 2009 ఎన్నికల్లో కూడా 39 స్థానాలు తెలుగుదేశం పార్టీకి దక్కాయి. బాబ్లీ అంశం కోసం మహారాష్ట్ర వెళ్ళి లాఠీ దెబ్బలు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారితో కూడా అరెస్ట్ అయ్యారు అక్కడ. కానీ 2014 ఎన్నికల్లో, ఆ ఎన్నికల్లో కూడా 15 స్థానాలు దక్కినా కూడా ఏ ప్రతిపక్ష పార్టీగా ఉంటే ఏమన్నా నష్టం వస్తుందా? వాళ్ళ పదవులకన్నా అగౌరవమా? ఇవాళ ఒక ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యేలు ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులు ప్రతిపక్షం తరపున పోరాటం లేదా? ఎందుకు బంగారు తెలంగాణ సాధన, మా నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పని వంకలు చెప్పి వీళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం, వీళ్ళ ఆక్రమణలు కాపాడుకోవడం కోసం, వీళ్ళ లాలూచి, వీళ్ళ పైరవీల కోసం వీళ్ళు ఇవాళ పార్టీని నిలువునా ముంచి పార్టీలు మారి వెళ్ళిపోయారు. ఈ ఒరవడి నేను చాలా సందర్భాల్లో ఈ మధ్యకాలంలో కార్యకర్తల స్థాయిలో కూడా చూస్తూ ఉన్నా. నిజంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బతకాలి అని అంటే పార్టీ మాత్రమే ఎజెండంగా నిలబడే కార్యకర్తలు ఉంటే పార్టీ బతుకుద్ది తప్ప పగలొక పార్టీతోటి రాత్రి ఒక పార్టీతోటి లాలూచి వ్యవహారాలు చేసి తెలుగుదేశానికి సంబంధించిన కార్యక్రమంలోనూ పాల్గొని టీఆర్ఎస్ కార్యక్రమాల్లోనూ పాల్గొనే వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. అటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు. నిజాయితీగా నిబద్ధతతో కట్టుబడి పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే కార్యకర్తలు ఉంటే వాళ్లే సమీకరించుకుంటారు. ఈ వెన్నుపోటు కార్యక్రమాల మూలనే ఈ అవసరాల రీత్యా, వ్యాపార అవసరాలు లేకపోతే వాళ్ళకున్న ఆర్థిక లావాదేవీలతో రకరకాల లాలుచి వ్యవహారాలు చేస్తున్న పర్యవసానం ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రజల్లో పలసనైంది. తెలుగుదేశం పార్టీ తరపున పోరాటతత్వం ప్రదర్శించగలిగే కార్యకర్తల్లో కూడా నీరసత్వం ఆవహించడానికి ఆస్కారం కలిగింది. నిజాయితీగా తెలుగుదేశం పార్టీని ఇక్కడ రెస్టోర్ చేయాలి అని అంటే నిజాయితీ కలిగిన కార్యకర్తలు 10 మంది ముందుకు వస్తే ఆ 10 మంది 100 మందిని సమీకరిస్తారు. ఈ 10 మందిలో ఎంతమంది పార్టీకి అంకితభావంతో కట్టుబడి ఉంటున్నారు అని చెప్పని అనుమానంగా చూసే పరిస్థితుల నుంచి బయటపడి అసలు మా పార్టీ ఎజెండాగానే మేము పనిచేస్తామనే కార్యకర్తలు ముందుకు వస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పునరుజ్జీవనం పొందడానికి ఆస్కారం ఉంది. అది హైదరాబాద్ నుంచి, ఈ ప్రగతి నగర్ నుంచే దానికి బీజం వేయచ్చు. ఆ దిశగా ఆలోచిస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఉజ్వల భవిష్యత్తు సాధించడం పెద్ద కష్టం కాదు. థ్యాంక్ యూ.